నమస్తే. వెల్కమ్ టు పొలిట్ హెల్త్. కొన్ని సంవత్సరాల క్రితం కోవిడ్ వైరస్ అంటే మనం ఎంతగానో భయపడ్డామో, సేమ్ అలాంటిది ఇప్పుడు నిపా వైరస్ వస్తుందని చాలామంది అంటూ ఉన్నారు. ఒకవేళ ఈ నిపా వైరస్‌కి సంబంధించిన లక్షణాలంటూ అసలు ఏ విధంగా కనిపిస్తూ ఉంటే, ఒకవేళ వచ్చిన తర్వాత గూడా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రెజెంట్ మనతో ఉన్నారు ఫర్టిలిటీ ఎక్స్‌పర్ట్ డాక్టర్ అనుష వినోద్ గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్లయితే కోవిడ్ చూసాము. చాలా వరకు సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అలాంటిదే నిపా వైరస్ వస్తుందని వింటున్నాము. అది ఫస్ట్ కేస్ కూడా కేరళలో వచ్చిందని విన్నాం. అయితే ఇప్పుడు తెలంగాణ అనుకోవచ్చు, ఆంధ్ర అనుకోవచ్చు, ఈ కేసులనేది వచ్చే అవకాశం ఉందంటారా? వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలా వస్తుందసలు? ఓకే. సో, మనకు నిఫా వైరస్ అనేది ఇట్స్ కోవిడ్ లాంటిదే అండి. హ్మ్. బట్ ఏంటంటే లైక్ కేరళలో చూసాము అండ్ పాజిటివ్ కూడా వచ్చాయి. కమింగ్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ ఇంకా పాజిటివ్ అంటూ రాలేదు. మేబీ వచ్చాయో కూడా అంత క్లారిటీగా మాత్రం చెప్పట్లేదు ఎవరు. ఓకే. సో, మెయిన్‌గా వచ్చేసి ఈ నిఫా వైరస్‌కి లక్షణాలు ఎలా ఉంటాయంటే కోవిడ్‌లో ఎలా అయితే మనకు కొన్ని సింప్టమ్స్ చూపించిందో సేమ్ హ్మ్. అలాగనే నిఫా వైరస్‌లో కూడా కొన్ని సింప్టమ్స్ అనేది చూయిస్తుందనమాట. అది ఎలా చూయిస్తుంది అంటే మెయిన్‌గా వచ్చేసి లైక్ ఫీవర్, ఆన్సెట్ ఆఫ్ ఫీవర్ ఉంటుంది. మళ్ళీ హ్మ్. తర్వాత చిల్స్ ఉంటాయి. ఓకేనా. అంటే లైక్ వణకడం గానీ అలాంటివి. ఓకే. తర్వాత స్నీజింగ్ ఉంటుందనమాట. కోల్డ్ రావడం అలా హ్మ్. కోల్డ్, కాఫ్ రావడం ఇలాంటి లక్షణాలయితే కనిపిస్తాయి మనకిందులో కూడా. నిపా వైరస్‌లో కూడా. అలాంటివి ఎలా తగ్గట్లేదు. మనం చిన్న చిన్న టాబ్లెట్స్ లైక్ ప్రికాషన్స్ తీసుకుంటే కూడా తగ్గట్లేదు ఇంట్లో. మళ్ళీ తర్వాత ఏదన్నా టాబ్లెట్స్ దానికి తగినది యేసుకున్నా కోల్డ్‌కి గానీ, ఫీవర్‌కి గానీ తగ్గడం లేదు అంటే బెటర్ మనము దాన్ని డాక్టర్‌ని కన్సల్ట్ చేయడం చాలా వరకు మంచిది నిపా వైరస్‌కి. అంటే ఎలా వ్యాపిస్తుందండి ఈ వైరస్ అనేది ఎక్కువ? మెయిన్‌గా వచ్చేసి ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎలా వ్యాపిస్తుంది అంటే మనకు మెయిన్‌గా వచ్చేసి బ్యాట్స్ ఉంటాయి గదండీ! హ్మ్. సో, ఆ బ్యాట్స్ అనేది ఏదైతే ఫ్రూట్స్‌ని తింటాయన్నమాట. కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. లైక్ గోవా అంటే జామకాయి, జామ పండు అంటారు గదా! అది. తర్వాత బనానా, మళ్ళీ తర్వాత మ్యాంగోస్. ఇప్పుడు సమ్మర్ సీజన్ మ్యాంగోస్. సో, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఫ్రూట్స్‌తోన. సో, ఈ హ్మ్. ఫ్రూట్స్ వల్లనే ఆ బ్యాట్స్ అనేది ఆ ఫ్రూట్స్‌ని తినేసి దానికున్న సలైవాలోంచి స్ప్రెడ్ అవుతుంది ఇది. ఓకే. నిపా వైరస్ అనేది. సో, ఫ్రూట్స్ తినే ముందు చాలా జాగ్రత్తగా తినాలి. హ్మ్. యాహ్! అంటే ఇప్పుడు మనం కోవిడ్‌లో చూసుకున్నట్లయితే డెత్ కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. హ్మ్. దీనికి కూడా సేమ్ అలానే ఉండొచ్చంటారా? ఎక్కువగా అయితే నిపా వైరస్ అనేది. యాహ్! సో, యాక్చువల్లీ ఎక్కువగా ఉండొచ్చు అంటే, వన్స్ అది ఎప్పుడైతే మనకు స్ప్రెడ్ అవుతుందో, అప్పుడు మనము లైక్ దీనికి కూడా మనకు ఎండ్ పాయింట్ అంటూ లైక్ పర్ఫెక్ట్ మెడిసిన్ అంటూ ఇంకా రాలేదండి. ఓకేనా. హుహుహుహు. దీనికే మెడిసిన్ ఉంది, ఏదో వ్యాక్సిన్ ఉంది అని రాలేదు ఇంకా. ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఎంత తొందరగా స్ప్రెడ్ అవుతుంది, ఎంతమందిలో ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది, దాన్ని బట్టి డెత్ రేట్ మనం చూడొచ్చు. బట్ ఇప్పుడే ఇంకా మనం దాన్ని డెత్ రేట్ ఇంత ఉంది అని చెప్పడానికి లేదు ఓకే. ప్రస్తుతానికి. సో, ఇలా స్ప్రెడ్ గాకుండా మనం చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్రూట్స్ నుంచి స్ప్రెడ్ గాకుండా. యాహ్! అంటే దీనికి సంబంధించి ఇమ్యూనిటీ గూడా తగ్గిపోతుందంటారా? ఈ 100% వైరస్‌కి? తగ్గుతుంది. యెస్. 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 ఇమ్యూనిటీ తగ్గుతుంది. అండ్ వన్స్ ఒక్కసారి మన లోపలికి వైరస్ అనేది వచ్చేసింది అంటే ఆటోమేటికల్లీ మన ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది. ట్రీట్మెంట్ అంటూ ఏంటి మ్యామ్? అంటే ఈ వైరస్‌కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? యాహ్! ట్రీట్మెంట్ అంటూ ఉంటే మెయిన్‌గా వచ్చేసి ట్రీట్మెంట్ లైక్ కోవిడ్‌లో ఎలా చేశామో హ్మ్. అలానే ట్రీట్మెంట్స్ ఉన్నాయి దీనికి కూడా. కానీ దీనికి ప్రికాషన్స్ తీసుకునేది చాలా వరకు ఇంపార్టెంట్. ఓకే. ఇన్ కేస్ ఆఫ్ ట్రీట్మెంట్ కంటే ప్రికాషన్స్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. అంటే జనరల్‌గా ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చంటారు? ఇప్పుడు కోవిడ్ అంటే చిన్న పిల్లల కానించి అవును. వచ్చింది పెద్ద ఏజ్ వరకు. ఈ నిపా వైరస్‌కి అలా ఏమన్నా ఒక ఏజ్ లిమిట్ లాంటిదుందా? అలా ఏం లేదు అండి. చిన్న పిల్లల నుంచి కూడా స్టార్ట్ అవుతుందిది. ఓకే. యాహ్! మ్యామ్, ఇప్పుడు కోవిడ్‌లో అంటే చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. అయితే ఈ నిపా వైరస్‌కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే. సో, యాక్చువల్లీ మీరు అడిగింది చాలా మంచి క్వెషన్ అండి. ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలి అంటే, అది మనకు ఈ నిపా వైరస్ అనేది బ్యాట్స్ నుంచి సలైవాలో నుంచి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి, ఆ బ్యాట్స్ తిన్న ఫ్రూట్స్ ఇప్పుడు చెట్టుకున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ బర్డ్స్ తినే అవకాశం అవును. ఉంది. సో, మనము ఆ ఫ్రూట్స్ అనేది గబ్బిలాలు తింటాయి గదా! హ్మ్. ఆ గబ్బిలాలు తినకుండా ఎలాంటి ఫ్రూట్స్ ఎలా కాపాడగలం? లైక్ గబ్బిలాలు తింటాయి, ప్యారట్స్ తింటాయి, ఎన్నో చాలా బర్డ్స్ వరకు కూడా తింటూ వస్తుంటాయి. ఉంటాయి. సో, ఆ గబ్బిలాలు తినకుండా మెయిన్‌గా దాన్ని మనము తిన్నా కూడా అది గుర్తుపట్టలేం. హ్మ్. మార్కెట్‌లో కొనేటప్పుడు. సో, ఎలా ప్రికాషన్స్ చేసుకోగలం అంటే మెయిన్‌గా వచ్చేసి ఫ్రూట్స్‌ని తీసుకునే ముందు పర్చేస్ చేసుకునే తర్వాత తినే కంటే ముందు చాలా బాగా నీట్‌గా క్లీన్ చేయడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఓకేనా. అది మెయిన్ ప్రికాషన్. ఓకే. సో, ఇలా అది మెయిన్ అలా దాన్ని క్లీన్‌గా చేసుకోవడం, ఫ్రూట్స్‌ని క్లీన్‌గా చేసుకొని తినడము, తర్వాత లైక్ ఈవెన్ ఫ్రూట్ జ్యూసెస్ షాప్‌లో గూడా అది ఎలాంటిది క్లీన్‌గా ఉందా లేదా ఫ్రూట్ చేసే ముందు. సో, ఇలాంటివన్నీ తీసుకోవడం అండ్ ఆల్సో హాట్ వాటర్‌లో క్లీన్ చేయడం ఫ్రూట్స్‌ని ఇంకా వరకు చాలా మంచిది. అది మెయిన్ ప్రికాషన్
కంఫర్ దీనికి నిఫా వైరస్కి స్ప్రెడ్ కాకుండా అనమాట. మ్యామ్ ఒకవేళ వచ్చిందనుకోండి, ఫస్ట్ మెయిన్‌గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇంకా ఏంటంటే అది వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది లైక్ కోవిడ్‌లో ఐసోలేషన్ చేశాం కదా! అదే. అలా అనేది ఇంకా ఏది కూడా మనకు యాస్ పర్ ద గవర్నమెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఇంకా ఏది రాలేదండి మనకి. హ్మ్. బట్ ఏంటి ఎలా చేసుకోవాలంటే మెయిన్‌గా వచ్చేసి ఇమ్యూనిటీ బూస్ట్ చేసే ఫుడ్స్‌ని గానీ, ఇమ్యూన్ సిస్టమ్‌ని మెయింటైన్ చేసే ఫుడ్స్‌ని గానీ, ఇమ్యూన్ సిస్టమ్‌ని ఎలా లైక్ డెవలప్ చేసే మెడిసిన్స్ కానీ తీసుకోవడం చాలా వరకు మంచిది. అంటే ఫుడ్ అంటే ఎలా ఆ! తీసుకోవాలంటారు? సో, ఫుడ్ అనే వరకి లూక్‌వార్మ్ ఏదైతే గోరువెచ్చగా చేసుకొని తింటామో వాటర్ కానీ, ఫుడ్ గానీ అలాంటివి తినడం వల్ల వైరస్ అనేది లోపలనే యాక్టివ్‌గా లేకుండా మనం ఫుడ్ తీసుకోవడం వల్ల ఇన్‌యాక్టివ్ అయ్యే స్టేజెస్‌లో ఉంటాయన్నమాట. సో, హ్మ్. అలాంటి ఫుడ్ తీసుకోవడం, తర్వాత కొన్ని ఫ్రూట్స్ గూడా తీసుకోవడం, తర్వాత లైక్ ఇప్పుడు ఇది సమ్మర్. సో, సమ్మర్‌లో అనేది మనకు బాడీని డీహైడ్రేటెడ్ పెట్టుకోకుండా హైడ్రేటెడ్‌గా పెట్టుకుంటే దానివల్ల మనకు అది ఇమ్యూన్ సిస్టమ్ కూడా డెవలప్ అయ్యి మాక్సిమం స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ లేకుండా ఉంటాయన్నమాట. సో, ఓకే. హైడ్రేటెడ్‌గా ఎలా పెట్టుకోవాలి? తీసుకునేది కోకోనట్ వాటర్ ఒకటి. మళ్ళీ హ్మ్. తర్వాత వాటర్. మళ్ళీ తర్వాత లైక్ ఇప్పుడు వాటర్ మిలన్ ఇప్పుడు వస్తుంది. ఫేవరెట్ ఫ్రూట్ సమ్మర్ ఫ్రూట్ అంటారు దాన్ని. తర్వాత మస్క్ మిలన్ అంటే కర్బూజా. సో, హ్మ్. ఇలాంటివన్నీ కూడా లైక్ కుకుంబర్ దోసకాయ అంటారు. సో, అవన్నీ కూడా మనము తీసుకోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా వరకు మెయింటైన్ అంటే అవుతుందన్నమాట. ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉన్నవి. వాటర్ కంటెంట్ ఉన్నవి. ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ. వెజిటబుల్స్‌లో వచ్చేసి మనకు బీరకాయ ఉంటుంది, సోరకాయ ఉంటుంది. సో, అలాంటివన్నీ కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటదో అది తీసుకోవడం వల్ల మన సమ్మర్‌లో మన హ్యూమన్ సిస్టమ్‌ని కూడా కిందికి పడిపోకుండా లైక్ కరెక్ట్ హ్మ్. స్టేజ్‌లో పెట్టేటట్లు ప్రయత్నం ఉంటుందన్నమాట. ఓకే. అంటే మేము మొత్తానికి చెప్పాలంటే ఈ నిపా వైరస్ అనేది ఇంకా రాలేదంటారు. ఒకవేళ వస్తే మనం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు. యెస్. ఓకే మ్యామ్. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.